నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. టీడీపీ జనసేన ఈ రెండు మిత్ర పక్షాలు కదా, మరి జనసేన మీద టీడీపీకి ఎందుకు మండుతోంది అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. రాజకీయాలంటేనే అవకాశాలను అందిపుచ్చుకోవడం. కూటమిగా 3 పార్టీలు ఏర్పడి 9 నెలలుగా అధికారాన్ని అందుకున్నాయి. అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే చందంగా ఆయా పార్టీలు వైసీపీ నుంచి నేతలను చేర్చుకునే పనిలో పోటీ పడుతున్నాయి. ఈ విషయంలో మొదట్లో టీడీపీ జోరు చూపించినా ఇప్పుడు జనసేన దూకుడు పెంచింది. దాంతో అటు టీడీపీ నేతలు జనసేన నేతలు ఇద్దరూ కలిసి ఒక ఒప్పందం చేసుకున్నారు. కూటమిలో ఎవరిని అయినా చేర్చుకోవాలి అనుకుంటే కనీసం చర్చ జరపాలి అని డిస్కషన్ పెట్టారు. కానీ దాన్ని పరిగణలోకి తీసుకోకుండానే ఏ పార్టీకి ఆ పార్టీ చేరికలను ప్రోత్సహిస్తుంది. జనసేన రానున్న రోజుల్లో సొంతంగా ఎదగాలని తాపత్రయపడుతుంది. జనసేనకు 2024 ఎన్నికల్లో కేవలం 6.5 ఓటు శాతం మాత్రమే వచ్చింది. దాంతో మరింతగా బలపడేందుకు ప్రతి నియోజకవర్గంలో బలమైన నేతలను చేర్చుకునేందుకు రెడీ అవుతుంది. 1-2 చోట్ల గెలిచినా వారు ఆయా నియోజకవర్గాల్లో కనీసం 20% ఓటింగ్ షేర్ని సొంతంగా కలిగి ఉంటారని భావిస్తూ అలాంటి వైసీపీ నేతలనే జనసేనలోకి చేర్చుకోవడానికి చూస్తుంది అని టీడీపీ నేతలు కంప్లైంట్ చేస్తున్నారు. ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో 20% ఓట్ షేర్ తక్కువ కాకుండా ఉన్న బలమైన నాయకులను చేర్చుకోవడం ద్వారా 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే జనసేన పూర్తిగా ప్రిపేర్ అవుతుంది. అప్పటికి తన సీట్ల శాతం పెంచుకుంటే సీఎం సీటుకి షేరింగ్ లో భాగంగా డిమాండ్ చేయవచ్చు అనే ఆలోచన జనసేన పార్టీ చేస్తుందని ఆగ్రహంతో ఉన్నారు. ముందు జనసేన పార్టీని బలోపేతం చేసుకుని 20% ఓట్ షేర్ ని సొంతం చేసుకోవాలని ఆ పార్టీ అధినాయకత్వం టార్గెట్ గా ఉందని అంటున్నారు. ఆ విధంగా చేస్తే గనక ఖచ్చితంగా తమ ఓట్ షేర్ చూసి అయినా టీడీపీ కాళ్ళ బేరానికి వస్తుందని, అప్పుడు సీఎం సీట్ షేరింగ్ అంటూ ఒక డిమాండ్ గా పెట్టినా ఓకే చేసేందుకు 100% అవకాశాలు ఉంటాయని జనసేన వ్యూహకర్తలు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తులో ఉంటూ వైసీపీని దెబ్బతీయడం ద్వారా ఆ ప్లేస్ లోకి వెళ్లాలని అనుకుంటున్నారు. అంతవరకు పొత్తులు ఉండాలని భావిస్తున్నారు. మొత్తం మీద జనసేన చేస్తున్న ఈ చాప కింద నీరు లాంటి పార్టీ బలోపేత వ్యవహారం టీడీపీ వ్యూహాలను దాటి ఎంతవరకు ముందుకు సాగుతుంది అన్నదే చూడాల్సి ఉంది.